శివశంకర్ గారు జాయిన్ అయ్యారు మనతో, జనసేన ప్రధాన కార్యదర్శి. శివశంకర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. శివశంకర్ గారు, మీరు ఇవాళ అమిత్ షా మాట్లాడిన మాటలు మీరు ఫాలో అయ్యి ఉంటారు అనుకుంటున్నాను నేను. పొత్తుల మీద మాట్లాడారు ఆయన. గతంలో మా మిత్రులు కొంతమంది వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న వాతావరణము పరిస్థితుల దృష్ట్యా వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు, కానీ మేము ఎవరిని బయటికి పంపలేదు. మళ్ళీ మా మిత్రులు మాతో చాలా మంది జాయిన్ అవ్వడానికి వస్తున్నారని అకాలీదళ్ పేరు చెప్పారు. ఏపీకి సంబంధించిన ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఏపీలో కూడా పొత్తులకు సంబంధించి చర్చల దశలో ఉన్నాయి, త్వరలోనే క్లారిటీ వస్తుందని. అంటే అది మనం కొంచెం క్లారిటీగా వింటే ఆల్మోస్ట్ మేము సిద్ధపడుతున్నాం అన్నట్టుగానే ఉంది, రెండు వైపులా సిద్ధంగా ఉన్నారు అనేది ఉంది. సో దీన్ని బట్టి ఒక కంక్లూజన్కి వచ్చారనుకోవచ్చా? పొత్తు ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది, చిన్న చిన్నవి ఉంటాయిలేండి సీట్లు, అవి వచ్చాయని భావిస్తున్నారా? వెంకటేశ్వర గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న అందరికి, ఏబిఎన్ జ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అమిత్ షా గారి ఆ కామెంట్ లో రెండు అంశాలు మనం తీసుకోవచ్చండి. మొదటిది ఏమిటి అని అంటే, గతంలో జరిగిన ఈవెంట్స్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మేము ఎవరిని పంపించలేదు, అవును, ఆ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆ పార్టీలు తీసుకున్న నిర్ణయాలే తప్ప అందులో మా తప్పు అంటూ ఏం లేదని చెప్పడం జరిగింది. అవును. రెండవది, ఇప్పుడు తిరిగి వస్తున్నారు అని చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనము ఖచ్చితంగా బీజేపీ పచ్చ జెండా ఊపినట్టుగానే మనం ఇండైరెక్ట్ గా, అంటే డైరెక్ట్ గా ఇంకా అనౌన్స్ చేయవలసి ఉంది, ఇండైరెక్ట్ గా పచ్చ జెండా ఊపినట్టుగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది వెంకటకృష్ణ గారు. సో దాని ప్రకారం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమితో రేపు రాబోయే ఎన్నికల్లో ముందుకు ప్రయాణం చేసి ప్రభుత్వం స్థాపించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టం అవుతుందండి. రైట్. యామిన్ గారు, మీకేమనిపిస్తుంది? రాష్ట్ర పార్టీకి ఏమనిపిస్తుంది వాళ్ళ అమిత్ షా గారి మాటలు? అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి